ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2020-25 ఫిబ్రవరిలో జన్మించిన, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు కలిసి రాబోతోంది, ఎంతవరకు కలిసి రావట్లేదు, మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు, ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తులారాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 4వ ఇంట రవి బుధుడు, 5వ ఇంట శని మరియు 6వ ఇంట శుక్రుడు రాహువు, 8వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, అలాగే కుజుడు స్తంభించి 9వ ఇంట వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 12వ ఇంట కేతు. వెరచి చూసుకున్నట్లయితే గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేవు, కానీ గ్రహ సంచారం ఏదైతే ఉందో ప్రధానంగా అవి మీకు ఈ 15వ తారీఖు లోపల దాదాపు ఎక్కువ రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి అనుకూలం ఉన్నటువంటి రోజుల్లో మీరు ఏదైతే పనులు అనుకుంటారో ఈ 15వ తారీఖు రోజుల్లో ఏ రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది, ఏ రోజుల్లో మీకు అనుకూలంగా ఉండదనే విషయాలు, ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుందనే విషయాల గురించి సవివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రధానంగా చూసుకున్నట్లయితే రవి బుధుల యొక్క ప్రభావం 11, 12 తారీఖుల వరకు కూడాను మీరు ఏదైతే నిరుద్యోగస్తులు ఉంటారో ఆ నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందనటువంటి పరిస్థితి. ఉద్యోగము అన్నీ కూడా ఎండమావిలాగా అన్నీ అయిపోతాయి, వస్తున్నట్టుగా ఉంటుంది, కానీ ఆఖరి నిమిషంలో చేయి జారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ రంగ మహిళలైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఏమాత్రము తప్పు జరిగినా అది మీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఉండబోతుంది. కాబట్టి లౌక్యముతో తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో ఇబ్బందులు పడకుండా 12వ తారీఖు వరకు మీరు చక్కగా నిర్వహించుకోండి. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. ఇక ప్రధానంగా శని పంచమ స్థాన ప్రభావము, ఈ కారణం చేత సంతాన మూలకంగా సమస్యలు ఎదుర్కోవడం, కానీ ఏ పని ఆలోచన చేసినా ఆ పని ప్రధానంగా చేయలేకపోవడము, తద్వారా వృధా కాలయాపన జరగడం, ఏ పని యందు ఆసక్తి లేకపోవడం అనేటువంటిది ఉంటుంది. ఇక శుక్ర రాహుల యొక్క ప్రభావము మీ యొక్క జాతకరీత్యా ఏం తెలియచేస్తుంది, సమస్యలు అనేటువంటివి ఇక్కడ మీకు గోచరం అవుతున్నాయి. పాపగ్రహ ప్రభావం వలన సమస్యలు గోచరం అవుతున్నాయి, కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు రాహు స్థితి కలిసి ఉండడం, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే మీకు ఏం తెలియచేస్తుందంటే మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి, ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ఉండాలి, అన్నిటికంటే మించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయమని ఈ గ్రహ సంచారం తెలియజేస్తుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి గురువు ప్రధానంగా అనారోగ్య సూచన ఇస్తున్నప్పటికీ సప్తమ భావ ఫలితాలను కూడా ఇవ్వడం చేత ఆఖరి నిమిషంలోనైనా కానీ పెద్దవాళ్ళ సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి వివాహము కుదురుతుంది. కాకపోతే ఈ సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలకి మీరే యాక్సెప్టెన్సీ ఇవ్వరు, మీ దగ్గరే లోపం ఉంది. మీరు ఓకే అని చెప్పుకుంటే గ్రహాలు అనుకూలంగా వివాహాన్ని నిశ్చయం చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక నవమ స్థానంలో కుజుడు స్థితి పొంది ఉండడం, స్తంభించి ఉండడం, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అనగా అధిక వేడితో బాధపడాల్సినటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి. అలాగే పిత్రార్జితము, స్వార్జితము సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎన్నాళ్ళ నుంచి నడుస్తున్నటువంటి సివిల్ కోర్టు ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కదలిక ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వలన మీకు ప్రధానంగా ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీకు యోగాన్ని ఇవ్వడానికి ఈ రాహుకేతులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి చెడు జరగబోతుందో తెలియజేసుకుందాం. ముందుగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ట్యూషన్స్ చెప్పుకునేటువంటి మహిళలు, జ్యువెలరీ ఆర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, రోడ్ సైడ్ వెండర్సు, అలాగే తీర్థయాత్రలు మరియు
పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఆదాయం అభివృద్ధిగా ఉంటున్నటువంటి సందర్భంగా ఎక్కువగా మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. టైంకి భోజనం చేసుకొని డైట్ కంట్రోల్ పెట్టుకొని అలవాటు చేసుకోమని గ్రహ సంచారం మీకు తెలియజేస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఇనుము స్టీల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏసీ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి మహిళలు, ప్లాస్టిక్ సామాన్లు, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, పెట్రోల్ బంక్స్, మైనింగ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, తోలు చర్మ సంబంధమైనటువంటి వ్యాపార మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. సిమెంట్ వ్యాపారస్తులు కూడా చెప్పవచ్చు. వాళ్ళకి వ్యాపార విస్తరణకి అధికంగా కాదు, అలాగే అప్పులు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఈ రంగంలో ఉన్నటువంటి వాడికి తిరిగి తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు వ్యాపార విస్తరణ జోలికి వెళ్లకుండా ఉన్నవాటితో సర్దుకుపోండి. లాయరు, జడ్జి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ వృత్తిని కొనసాగించండి తప్ప వృత్తిలో వచ్చేటువంటి ఆటంకాలని మీరు భయపడి ఆ యొక్క ఆటంకాలకి సంబంధించినటువంటి పనులని మీరు మానుకోకండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఇక రైతులు, ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సాధారణ పంటల జోలికి వెళ్ళండి తప్ప కొత్త పంటలు, కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి, మీకు కలిసి రాదు. ఇక ఏ ఏ రోజుల్లో ఆదాయము బాగుంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతము ఆనందంగా ఎప్పుడు ఉంటుంది, ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మహామాఘి అంటే మాఘ పౌర్ణమి రోజున త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రము ఇప్పుడు 144 ఏళ్లకి ఒకసారి వస్తున్నటువంటి కుంభమేళాలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే గత జన్మ కర్మదోషాలు ప్రభావం వలన, కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు ఈ 2025 సంవత్సరంలో 12 రాశుల వారికి శని భగవానుడు ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. కాబట్టి శనీశ్వర నివారణ హోమాలు, శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, పితృదేవతా నక్షత్రం, మనకు పుష్కరాలు ఎలాగో అక్కడ కుంభమేళ అలాగా, కాబట్టి భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ అవకాశం మళ్ళీ 144 సంవత్సరాల తర్వాతనే రాబోతుంది అనే విషయాన్ని గమనించండి. ఇక 1వ తారీఖు రోజున చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. 2, 3, 4, 5 తారీఖులో కనుక చూసుకుంటే ధనాదాయం బాగుంటుంది, రాని బాకీలు వసూలు అవుతాయి, మీ యొక్క సమస్యలకి ఖర్చులకి తగ్గట్టుగా ధన రాబడి కూడా మీకు పెరుగుతుంది, అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది, ఇతరుల సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక 6, 7, 8, 9, 10 ఈ 5 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, సంతానంతో విభేదాలు, విరోధాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అంతే, మానసికంగా ప్రశాంతత లేని కారణం చేత ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 11, 12, 13, 14 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే ధనరాబడి కూడా చాలా చక్కగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 15వ తారీఖు రోజున చూసుకుంటే వృధా కాలయాపన, అనవసరమైనటువంటి ప్రయాణాలు కలుగుతాయి, నిద్ర లేని విధంగా మీ యొక్క శరీరము కష్టపడుతుందని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 6, 7, 8, 15 ఈ 4 రోజుల్లో ఖర్చుల శాతం అధికంగా ఉంటుంది, కాబట్టి వాయిదా వేసుకోవడమో ఆ ఖర్చుల్ని, లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకుంటే మీరు చాలా వరకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు శివాలయ సందర్శనం చేసుకొని శివాలయంలో అర్చన కార్యక్రమాలు జరిపించుకోండి. తద్వారా చాలా మటుకు సమస్యల పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పబడినటువంటి పరిష్కారాలు చేసిన తర్వాత కూడా మీ యొక్క జీవితం విభిన్నంగా ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేయవచ్చు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.